సంతోష్, అయోధ్య నగరం నడిబొడ్డున ఉన్నాం మనము. మొత్తం అంతా కూడా అయోధ్యలో ఇప్పుడు ప్రస్తుతం భక్తులు, హనుమన్ రామ భక్తులు, తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి కరసేవకులతో, అలాగే సాధువులతో, సంఘవులతో మొత్తం అంతా కూడా అయోధ్య రోడ్లన్నీ కూడా నిండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ భారీ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. అటువైపు చూస్తే మొత్తం అంతా అయోధ్యలోకి ఎంటర్ అవుతున్నటువంటి భక్తులతో మొత్తం అయోధ్య వీధులన్నీ కూడా కొద్దిగా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. స్థానికులు ఎవరు కూడా, ప్రభుత్వ వాహనాలు తప్ప స్థానికులు ఎవరు కూడా బయటికి రాకూడదని, వారు వాహనాలు ఉపయోగించకూడదని ఇక్కడ పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వ వాహనాలు తప్ప ఏవి కూడా ఇక్కడ కనిపించినటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. అయితే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు బైక్స్ పైన మాత్రమే తిరగాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకవైపు చూస్తున్నాం మొత్తం ఈ హనుమాన్ గడి అంటే రామజన్మ భూమికి పోయేటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం మొత్తం అంతా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నిండిపోతున్నటువంటి పరిస్థితి. రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో ప్రధానమంత్రి మోడీ వస్తున్నాడని చెప్పడంతో ఇక్కడ జనాలందరినీ కూడా ఇక్కడ రామజన్మ భూమి దగ్గర నుంచి బయటికి పంపిస్తున్నటువంటి దృశ్యాలు. వీరందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చారో వారి స్థలాలకు వెళ్ళిపోవాలని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో భక్తులంతా కూడా పూర్తి స్థాయిలో వారు జై జై శ్రీరామ్ నినాదాలతో ఇక్కడ మోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జై శ్రీరామ్ నినాదాలతో. सो आप कहाँ से आया? सो हम लोग अयोध्यावासी हैं, हम लोग का मकान है, हम लोग घूमने के लिए निकले हैं। लोकल है, घूमता जी 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 लोकल हनुमानगढ़ी के रहने वाले हैं। हनुमानगढ़ी में क्या करते हैं तुम? हम लोग दर्शन करने आए हैं। दर्शन हो गया क्या? हाँ, अभी तो राम मंदिर क्लोज हो गया है, बाकी हनुमानगढ़ी और बाकी मंदिर खुले हुए हैं, उसी को हम लोग देखने के लिए निकले हैं। थोड़ा सजावट हमारे अयोध्या में हुई है, उसको देखने के लिए हम लोग निकले हुए हैं कि श्री राम पैड़ी है और बगल में लता मंगेशकर चौक है, सब घूमने के लिए हम लोग निकले हैं, बाहर आए हैं। हम लोग भी देखा जाता है कि हमारी अयोध्या पहले कैसी थी और कैसी बन गई है, उसको देखने के लिए लोग बाहर। पहले कैसी थी, अभी कैसे? अरे पहले एक दिन बिराना था, अब तो एकदम सज के दुल्हन हो, सज के दुल्हन को। बहुत सुंदर सिटी हो गई अभी आप। बहुत अच्छा, बहुत ज्यादा अच्छा प्रोग्रेस किया है ये। सोचा नहीं था कि ऐसा बन जाएगा। सब लोग इधर ही है, सब लोग इधर ही आते हैं, राम भक्त, करसेवक सब लोग अयोध्या में। बहुत लोग, बहुत सुंदर, बहुत। आप गर्व है आपको? बहुत ज्यादा, मुझे बहुत प्राउड है, बहुत प्राउड है मुझे। कारशोकों पर और जितने भी लोग शहीद हुए, जिन्होंने आंदोलन किया, उन लोगों उनके गर्व है हमें कि उन्होंने ऐसा मौका हमें देखने का मौका दिया आज, जो हम देख रहे हैं। ఒక మంచి అవకాశం కల్పించింది. చూడొచ్చు మన విజువల్స్ లో చాలా మంది ఎక్కడ చూసినా గానీ భక్తులంతా కూడా మొత్తం జై శ్రీరామ్ జెండాలతోనూ, ఆ తర్వాత కాషాయం కలర్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గర కూడా కాషాయం కలర్ తోనూ నుదుటిన నామాలతో కూడా ఉన్నాయి. కొద్దిమంది బాబాజీలు, సాధువులు కూడా ఇక్కడికి వచ్చారు. వారంతా కూడా సాధువులందరూ కూడా ఇక్కడ వారు మొత్తం చేస్తున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. जी साहब, ये सुंदर दिन के लिए आप लोग इंतजार कर रहे हैं, सो कैसा होता है, कैसा मांगता है? अरे बहुत आनंद आनंद आनंद। तो रामलला की प्रतिष्ठापन होता है तो आपका इच्छा है, पूरा स्वप्न शुरू है? अरे तो अयोध्या आई है, राम की अयोध्या और राम की जन्मभूमि की प्रतिष्ठा, इससे सुंदर क्या हो सकता है? कितना साल से आप इंतजार कर रहे हैं ये दिन के लिए? अब हम तो बचपन से इसमें जो है जुड़े थे, बैनर पकड़ के चलते थे। మరికొద్ది మంది సాధువులంతా కూడా ఇక్కడికి వచ్చారు. వీరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ మొత్తం అంతా కూడా అజయ్ సాబ్ తో ఆప్ సబ్కో ఆశీర్వాద్ దే రహా హై. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎక్కువ సాధువులు, సత్సంగులు అంతా రావడంతో మొత్తం అంతా కూడా అయోధ్యలో ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంది. ఇక్కడ జై శ్రీరామ్ నినాదాలతో పాటు పెట్టడానికి కూడా ఇలాంటి వారు ఇక్కడ వీరంతా కూడా మొత్తం ఎవరైతే అయోధ్యలోకి వస్తారో వారందరికీ కూడా జై శ్రీరామ్ నినాదాలతో ఓ రకమైనటువంటి నుదుటిన నామం పెట్టడానికి కూడా ఇక్కడ సిద్ధమవుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా చూస్తున్నాం. నేను ఒక్కరే కాదు, మొత్తం అయోధ్యలో ఎవరు ఎంటర్ అయినా కానీ ఈ రకమైనటువంటి జై శ్రీరామ్ అన్నటువంటి వాటిని నుదుటిన పెట్టుకున్నారు. నాతో పాటు అక్కడ ఉన్నటువంటి సాధువులు కావచ్చు, సంఘులు కావచ్చు, వారంతా కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ నామాలతో కూడా మొత్తం అయోధ్యలోని వీధులన్నీ పూర్తిగా నిండిపోతున్నాయి. ఇంకా రేపటికి మరికొద్ది మంది వస్తున్నటువంటి నేపథ్యంలో, వివిఐపీలంతా వస్తున్నటువంటి నేపథ్యంలో జై శ్రీరామ్ నినాదాలను పలికేటువంటి ప్రజలంతా కూడా దూరంగా ఉండాలని, ప్రధానమంత్రి మోడీ కార్యక్రమంలో పాల్గొనాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో నేను ఒక్కనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా జై శ్రీరామ్ నినాదాలతో వారి యొక్క ఆనందాన్ని పంచుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ జరుగుతుంది. కెమెరామెన్ విశ్వపాల్తో దినకర్, ఎన్టీవీ, ఓవర్ టు యు సంతోష్. థ్యాంక్ యూ దినకర్.